ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చెప్తా. నిన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాం కదా. ఏంది, ఫిరాయింపు ఎమ్మెల్యేలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యిండు. భేటీ అయిన నేపథ్యంలో ఒకరిద్దరు రాలేదు, కానీ మిగతా వాళ్ళు అయితే వచ్చిర్రు. అందులో ఈయన పేరేంది, మన కృష్ణ మనోహర్ రెడ్డి గద్వాలకు సంబంధించిన ఆయన ఏం చెప్తాడనంటే, యోగినే ఏం చెప్తాడనంటే, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో పోలేదు అని చెప్పిండట. ఆ తర్వాత ఇంకొక ముచ్చట ఏంటంటే, నేను ఎక్కడ పోయిన తెల్లం వెంకట్రావు గీనే నిన్న నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్తున్నట. వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కండవలు వేసుకున్నారు, పార్టీలకు అటెండ్ అయ్యారు, మీటింగ్లకు అటెండ్ అయ్యారు. ఇద్దరు ముగ్గురు ఎల్పీ సమావేశాలకు అటెండ్ అయ్యారు. ముఖ్యమంత్రి మీటింగ్లలో హాజరైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి మీటింగ్ ఎందుకు పెట్టిండంటే, 1-2 ప్రాంతాలలో ఉప ఎన్నికలు వస్తాయి, మీరేం టెన్షన్ పడకుర్రి, మన అధికారం మన చేతుల్లో ఉన్నది, అధికారం మనందరూ, అధికారులంతా మనోళ్ళే, పోలీసు వాళ్ళంతా మనోళ్ళే, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే అని చెప్పిండట. అయితే చెప్పిన వాళ్ళ దీంట్లో వీళ్ళు భయపడుతున్నారు. ఎవరెవరు భయపడుతున్నారు అంటే, ఇగో గీనే చేవెళ్ళ ఆయన, ఈయన రాజేంద్ర నగర్ ఆయన, ఈయన దాంతోపాటు పటాన్ చెరువు ఆయన, ఈ ముగ్గురు ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఉన్నారు. మేము కూడా బీఆర్ఎస్లో ఉన్నాం, మేము ఏడికి పోలే అని చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకనంటే భయం, నియోజకవర్గంలో ఇప్పుడు ఓటికి పోతే 3 ఏళ్ళ పదవి పోతుంది, ఉప ఎన్నిక వస్తే మేము గెలవము, ఇక రాజకీయాలలో మళ్ళీ రాము అని చెప్పేసినటువంటి భయం నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోవడం ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు కార్యాచరణ కార్యక్రమం తీసుకురాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి వీళ్ళని పిలిచి, ఏం కాదాయా, ఉప ఎన్నిక వస్తే అధికారులు మన అధికారులే ఉన్నారు, పోలీసు వాళ్ళంతా మనోళ్ళే ఉన్నారు, మీరేం టెన్షన్ పడకుర్రి అని చెప్పే ప్రయత్నం చేసిండు. కానీ వీళ్ళు భయపడుకుంటూ భయాందోళనకు గురై ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులలో తలకాయలు పట్టుకొని పిచ్చిలేసి కంప్లీట్గా కూడా ఇక ఉప ఎన్నిక వస్తే మా రాజకీయ జీవితం పోయినట్టే, మేము ఏడికి పోలే, మా పార్టీలో ఉన్నామని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మాట్లాడాలి కదా, మరి కేటీఆర్తో సమావేశం కావాలి కదా, కేసీఆర్తో సమావేశం కావాలి కదా, పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి కదా, పార్టీ కార్యాచరణకు అటెండ్ కావాలి కదా, కాంగ్రెస్ పార్టీ నిలదీయాలి కదా, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల నేపథ్యంలో నోరు తెరిచి మాట్లాడాలి కదా. మరి ఎందుకు మాట్లాడతలేరు అంటే, ప్రజల్ని మబ్బపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజల్ని మబ్బపెట్టి మేము ఏడికి పోలే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, ఉల్లుగా కలిసిన ముఖ్యమంత్రిని, మన నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కోసం అట్లా కలిసినట్టు చేసినాం, కానీ మేము ఏడికి పోలే, మేము చేస్తే మీరు ఓటేసినప్పుడు మేము గట్ల పార్టీ మారిపోతాం, ఎక్కడికన్నా ఏడికి పోలే, మేము గీన్నే ఉన్నాం, మీరు అట్లా టెన్షన్ పడకుర్రి, ఇదంతా ఉట్టుట్టి ముచ్చటే అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే, కోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైను దాదాపుగా ఆల్మోస్ట్ ఇంకో నెల, అంటే వచ్చే నెల 31వ తారీఖు వరకు వీళ్ళ డెడ్ లైన్ అయిపోతుంది. వీళ్ళ డెడ్ లైన్ అయిపోతే, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే, వీళ్ళ సమాధానం రాకపోతే ఏదన్నా ఒక సీరియస్ యాక్షన్ సుప్రీంకోర్టు తీసుకుంటుంది. సుప్రీంకోర్టు తీసుకున్నదనుకో ఎన్ని ఉప ఎన్నికలు వస్తాయో తెలియదు. ఆలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తే దాంతో పాటుగా వీళ్ళకి సంబంధించిన ఉప ఎన్నిక కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఉప ఎన్నిక పడితే వీళ్ళు భయపడి మళ్ళా ఓడిపోతామన్న భయంతోనే మొన్న స్పీకర్ నోటీసులు పంపిండు కదా, ఆ నోటీసులకు రిటర్న్ లెటర్లలో ఈయన పంపించిండు. ఈయన ఏం లెటర్ పంపించిండంటే, నేను ఏడికి పోలే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకు పోయినా, నేను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాడు. కానీ ఇలా తెలివి తక్కువ ముచ్చట లేకపోతే తెలివికల్ల ముచ్చట నాకు అర్థం కాలే. కానీ ఆల్రెడీ ఒక్కొక్కరికి సంబంధించిన చిట్టాభారతం అంతా కూడా 5,000 పేజీల డేటాను తీసుకుపోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిర్రు. వీళ్ళు పార్టీ కడవగప్పుకున్నది, పార్టీల మీటింగ్లకు అటెండ్ అయ్యింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ టైంలో చేరిర్రు, ఏ టైంలో మీటింగ్ పెట్టుకున్నారు, ఏ టైంలో ఏం మాట్లాడిర్రు, కంప్లీట్ వీడియోలు, ఫోటోలు, ఎవిడెన్స్లు అన్నీ తీసుకుపోయి ఆల్రెడీ సుప్రీంకోర్టు సబ్మిట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎన్ని కథలు పడ్డా, ఏం చేసినా మేము సొంత పార్టీలో ఉన్నామన్నా కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఇప్పుడు పోయి వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటంటే, రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోవడమా, లేదనుకుంటే మళ్ళీ పోయి వాయో బాబు అనుకుంటే కేటీఆర్ కాలు పట్టుకొని మళ్ళీ వెనుకకు రావడమా, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదనేది వాళ్ళకు కూడా అర్థమైంది. అయితే కాకపోతే ఏంటంటే, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మబ్బిపోయి మళ్ళా అయ్యో వాళ్ళు ఏడికి పోలే, మళ్ళీ ఈ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి నమ్మించడం కోసం
కొందరు నాయకులు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా మనం ఈ వీడియోని మాట్లాడడం జరుగుతూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి.